నీకు మీ అమ్మగారు దీప తప్ప మరెవరూ లేరు. నాకు మా నాన్నగారు అక్క తప్ప మరెవరూ లేరు. అక్కకు పెళ్ళైపోయింది గనక మన పెళ్ళైన తర్వాత మీ అమ్మగారు దీప, మా నాన్నగారు, నువ్వు, నేను అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటే బాగుంటుందని నా ఆలోచన. నువ్వేమంటావు? నువ్వు ఇంత మంచి ఆలోచన చెప్తే నేను కాదంటానా? అయినా అల్లుడైనా కొడుకైనా మీ నాన్నగారికి నేనే కదా. ఆయన నా దగ్గర ఉండడమే న్యాయము ధర్మము. చాలు శంకర్, ఇక జీవితంలో నిన్నే కోరిక కోరను. నువ్విక ఏ కోరిక కోరవా? నా కోరికలన్నీ నువ్వే. అలాంటి నువ్వే నా సొంతం అవుతున్నప్పుడు ఇక నాకు వేరే కోరికలే ఉంటాయి. నిర్మల, ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరనిపిస్తుంది. తప్పు తప్పు, మనంత అదృష్టవంతులు ఎవరూ లేరని. కరెక్ట్ కరెక్ట్. ఆల్రెడీ మా నాన్నగారు మీ అమ్మగారితో మాట్లాడి ముహూర్తాల వరకు వెళ్ళిపోయి ఉంటారు. మీరు మీ ఇంటికి వెళ్ళి ఆ శుభవార్త వినండి. నేను మా ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. ఓకే, బాయ్. నిర్మల, ప్రేమికులు బాయ్ చెప్పరు, సీ యూ అంటారు. ఓకే, సీ యూ. నిర్మల ఈ ఇంటి కోడలవుతుందని ఎన్నో కలల కన్నాను. అది కలగానే మిగిలిపోయింది. అన్ని సవ్యంగా జరుగుంటే ఈ పాటి నిర్మలతో నిశ్చితార్థమైపోయి ముహూర్తాలు కూడా పెట్టుకునేవాళ్ళు. నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. అలా ఎందుకు ఊహించుకుంటావమ్మా? మన వైపు ఏ తప్పు లేదు కదా. ఏదో ఓ రోజు ఆ పెద్ద మనిషి తన తప్పు తెలుసుకుని పిల్లనిస్తా అంటూ ఆయనే మన ఇంటికి వస్తారేమో. శాంతమ్మ గారు, లోపలికి రావచ్చమ్మా? రండి. కూర్చోండి. ఒకసారి శంకర్ని పిలుస్తారమ్మా? శంకర్ ఇంట్లో లేడు. చెప్పండి. శాంతమ్మ గారు, ఈ విషయం ఎలా చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. అర్థం చేసుకుంటాను, చెప్పండి. నిశ్చితార్థం రోజున శంకర్ని నేను అనరాని మాటలు అన్నాను. మిమ్మల్ని కూడా అగౌరవపరిచాను. నేను చేసింది తప్పని, తొందరపడ్డానని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇక ఆ విషయం మర్చిపోవటం మంచిది. అలా అనకండి. ఆ రోజు నేను చేసిన తప్పుకి మీరు క్షమించాను అని అంటేనే కానీ నేను వచ్చిన పని చెప్పలేను. క్షమించటం అనే పెద్ద మాటలు మాట్లాడద్దు. మధ్యతరగతి ఆడపిల్లల తండ్రి పడే మనోవేదన నేను అర్థం చేసుకోగలను. ఆ రోజు మీరున్న పరిస్థితుల్లో ఎవరున్నా, మావాడున్న స్థితిలో ఎవరున్నా అదే జరిగేది. చూస్తూ చూస్తూ ఏ తండ్రైనా తన కూతుర్ని ఓ దొంగకో మోసకాడికో కట్టపెట్టలేరుగా. ఆ రోజు మీరు అదే చేశారు. అందుకే మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. సరే, ఇప్పుడు విషయం ఏంటో చెప్పండి. మీ అబ్బాయి మంచివాడని, నిజాయితీపరుడని, మనసున్న మనిషిని తెలుసుకున్నాను. అందుకే నేను చేసిన తప్పుకు నన్ను క్షమించమని అడుగుదామని వచ్చాను. క్షమాపణతో తప్పుల్ని సరిదిద్దుకోగలం కానీ వద్దనుకున్న సంబంధాన్ని కలుపుకోలేంగా. అలా అనకండి. నేనొచ్చింది మీతో ఆ విషయం మాట్లాడదామని. మీరు పెద్ద మనసు చేసుకుని మా నిర్మల్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే మన మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయినట్టే. అవునన్నయ్య గారు, పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లికి ఇది చాలా ముఖ్యం. ఇక ఈ గొడవలు కలహాలు అంటారా, మబ్బుల్లా వచ్చి వెళ్ళిపోయేవి. మాకు కావాల్సింది మీ నిర్మల. అవును, మా ఇంటి కోడలిగా చేస్తామంటున్నారు. మాకది చాలు. చాలా సంతోషమమ్మా. మీరింకా నన్ను నానా మాటలు అంటారని భయపడుతూ వచ్చాను.
గతాన్ని తవ్వుకోవటం వల్ల ప్రయోజనం లేదు. మనుషుల తర్వాత పొరపాట్లు సహజం. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవటమే మానవత్వం. ఆ పని మీరు చేశారు. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య గారు. అమ్మా, మీ సంస్కారానికి తలవంచుతున్నాను. మీరే ఈ శుభకార్యానికి శ్రీకారం చుడితే నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. వాళ్ళ మనసులు కలిసినప్పుడే వాళ్ళ పెళ్లికి శ్రీకారం చుట్టబడింది. అందుకే నిశ్చితార్థం రోజున పెద్ద విఘ్నం జరిగినా వారి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది. మీరు ముహూర్తాలు పెట్టి మాకు కబురు పంపండి. సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఈ విషయం మా నిర్మలకు తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. మీ నిర్మలే కాదు, మా శంకర్ కూడా చాలా సంతోషిస్తాడు. వాళ్ళిద్దరికన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య గారు. మీరా సార్, బాగున్నారా? నేనెప్పుడు బాగానే ఉంటాను రాఘవయ్య. అందరూ అలాగే ఉండాలి సార్. మనం కలిసి చాలా రోజులైంది కదూ. అవునండి, మా పెద్దమ్మాయి పెళ్లికి ముందు కలిశాం. బాగానే గుర్తుంచుకున్నావు. మన పరిచయాన్ని మర్చిపోయేలా చేశారా మీరు? చెప్పండి సార్. నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వే ఇన్నాళ్ళకి మళ్ళీ గుర్తు చేశావు. నేనేం చేశాను సార్? నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. నిజంగా నాకు తెలీదు. నీ రెండో కూతురికి పెళ్లి చేయాలనుకోవడం లేదు. అవును అనుకుంటున్నాను. ఏ? అలా అనుకుంటే కష్టం రాఘవయ్య. నాకు కష్టమైతే మీకేంటి నష్టం? నష్టం నాకు కాదు, నీకు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? శంకర్తో ఒకసారి ఆగిపోయిన నిశ్చితార్థాన్ని తిరిగి మళ్ళీ ఎందుకు కదుపుతున్నావు? అది మీకెందుకు? నా కూతురు పెళ్లి నా ఇష్టం. అడగడానికి మీకేం హక్కుంది? హక్కు లేదు, బాధ్యత ఉంది. శంకర్తో నీ రెండో అమ్మాయి పెళ్లి జరగడానికి వీల్లేదు. అది నిర్ణయించవలసింది మీరు కాదు, నేను శంకర్ వాళ్ళ అమ్మగారు. నాకు సంబంధించిన అన్ని విషయాల్లో నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఏంటి సార్, ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏదో మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అయినా నా కూతురు పెళ్లి విషయానికి మీకు ఏమిటి సార్ సంబంధం? మీరు నిర్ణయాలు తీసుకోవడానికి. నా కూతురు పూజ శంకర్ని ప్రేమిస్తుంది. అయితే అందుకే నీ కూతురు శంకర్ని పెళ్లి చేసుకోకూడదు. జగదీష్ చంద్ర ప్రసాద్, అదే నీ కూతురు పెళ్లికి నాకు ఉన్న సంబంధం. అర్థమైందా? ఇక నా నిర్ణయం చెప్తాను విను. శంకర్తో నీ కూతురు పెళ్లి జరగడానికి వీల్లేదు. బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. ఏం చేస్తారు సార్, ఏం చేస్తారు? ఈ బెదిరింపులకు నేనేం భయపడ్ను. చూడు రాఘవయ్య, నా దారి కట్టొచ్చినాడు ఎవడో జనాభా లెక్కల్లో లేడు. డెత్ సర్టిఫికెట్ తీసుకుని శ్మశానంలో సమాధుల కింద నిద్రపోతున్నారు. జగదీష్ చంద్ర ప్రసాద్, న్యాయమైన మార్గంలో నడిచే నన్ను నువ్వు చంపలేవు. నిన్ను చంపను, ముందు నీ పెద్దల్లుడిని చంపుతాను. తర్వాత నీ పెద్ద కూతుర్ని చంపుతాను. ఆ తర్వాత నీ రెండో కూతుర్ని ముంబై తీసుకెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తా. ఏం చూసావరా? నా కూతుర్ని బ్రోతల్ హౌస్ కి అమ్మేస్తావా? చంపేస్తాన్రా నిన్ను. నిన్ను చంపేస్తాన్రా.
నీ ప్రాణానికి నాకు అయ్యే ఖర్చు ఈ ఒక్క బుల్లెట్, అది కూడా వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీలాంటి అనాకాణిగాళ్ళు ఎంతమంది ఏకమైనా నన్ను ఏమీ చేయలేరు. చివరిసారిగా చెప్తున్నా, మరొక్కసారి ఈ పెళ్లి గురించి కదిపితే నీ కూతురు బ్రోకలవుతుంది, నువ్వు దానికి బ్రోకర్ అవుతావు. జాగ్రత్త. జగదీష్ చంద్ర ప్రసాద్, డబ్బుందనే అహంకారంతో నువ్వేం చేస్తే అది చెడుతుందనుకుంటున్నావా? అన్యం పుణ్యం ఎరుగని నా కూతుర్ని బ్రోకర్ని చేస్తానంటావురా? నన్ను బ్రోకర్ అంటావా? అంతగా అవసరమైతే నిన్ను మర్డర్ చేసి నేను హంతకుండవుతాన్రా, హంతకుండవుతా. జరిగింది నాకు తెలియండి. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, ఏం జరిగిందయ్యా? ఉన్నట్టుండి గుండు పట్టుకుని పడిపోయాడు. ఏమైందో హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సార్, ఆటో. ఫాస్ట్. సార్, త్వరగా తీసుకెళ్ళండి సార్. ఫాస్ట్. డాక్టర్, ఆయనకి ఎలాగుంది? సివియర్ స్ట్రోక్.